నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలోని వ్యవసాయ శాఖ ఏడీగా రఘునాథ్ గారితో మనం ఉన్నాం. ప్రస్తుతానికైతే మాత్రం చాలా పరిస్థితులు అయితే వర్షాకాలం అనుకూలంగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతన్నలు. ఎల్నినో గురించి కూడా ఒక రెండు విషయాలు అయితే మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే అండి. ఈ ఎల్నినో ప్రభావం అనేది దీని పూర్తి సారాంశం ఏంటి సార్? అంటే ఎలినో అనేది ఇప్పుడు ఏంటంటే దీని ప్రతికూలంగా వాతావరణం అనేది అయితే ఎక్కువ వర్షాలు పడవచ్చు లేదా తక్కువ వర్షాలు పడవచ్చు అనేది మన చేతిలో అది ఉండదు. ఇంతకుముందు అంటే నార్మల్ రెయిన్ఫాల్ ఉండేది, ఇప్పుడు అనేది చాలా డిఫిసిట్లో ఉన్నాం మనం. వర్షాలు అనేది చాలా ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా తక్కువ ఉంది. ఈ టైంకి లాస్ట్ టైం మేము చూసుకున్నట్లయితే ఒక 50% అనేది ట్రాన్స్ప్లాంటింగ్ అనేది జరిగి ఉండేవి. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. డైరెక్ట్ సోన్ అయిన దగ్గర మాత్రం అట్లా కూడా చాలా అంటే మరొక 10 days వరకు నిన్న మొన్న ఈ మధ్యన వర్షాలు పడిన దానికి కండిషన్స్ అయితే వాతావరణ కండిషన్స్ బాగానే ఉంది. కాబట్టి మొక్కజొన్న అవ్వచ్చు, మన సబ్ డివిజన్లో 4 మండలాలు సంతకవిటి, రేగిడి, వంగర, రాజం ఉన్న పరిధిలో ఇప్పటి వరకు ఉన్న నర్సరీస్ ఎక్కడ డ్రై అప్ కండిషన్స్లో లేవు ప్రస్తుతానికి. మరొక 10 days 20 days వరకు ఒక 15 days వరకు వర్షం పడితే ట్రాన్స్ప్లాంటింగ్ అయితే వేసుకోవచ్చు. అదర్వైజ్ లేకపోతే ఫర్దర్ ఇంకా మనకి పల్సెస్ బ్లాక్ గ్రామ్ కానీ గ్రీన్ గ్రామ్ కానీ ఆల్టర్నేట్ క్రాప్స్ వేసుకోమని రైతులకు చెప్తున్నాము. అలాగే ప్రస్తుతానికి ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే ఈ రోజు నుంచి రైతన్న మీకోసమని ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్క మన అగ్రికల్చర్ అసిస్టెంట్, అలాగే ఎనర్జీ, అలాగే ఒక ప్రోగ్రెసివ్ ఫార్మరు, పిఎస్సిఎస్ నుంచి కానీ అలాగే మార్కెట్ కమిటీ నుంచి కానీ ఎవరైనా వాళ్ళని ఒక్కొక్క మెంబర్ని ఒక కమిటీ కింద వేయడం జరిగింది. ఈ రోజు నుంచి మాకేంటంటే ఇచ్చిన మాకు ఏపీఎంస్ అనే ఒక యాప్ ఇవ్వడం జరిగింది. ఈ ఏపీఎంస్లో మేమైతే ఇదివరకు క్రాప్ బుక్ చేసామో వాటిలో మాకు విఏఏ లాగిన్కి డిస్ప్లే వస్తాయి. వాటి కండిషన్ ఏ విధంగా ఉండేది అనేది అక్కడ మేము అలర్ట్ కానీ డేంజర్ కానీ నార్మల్ కానీ 3 కండిషన్స్ అనేవి మాకు ఇవ్వడం జరిగింది. అక్కడ మేము ప్రతి ఒక్క ఉద్దేశం ఎల్నినో ముఖ్య ఉద్దేశం రైతన్న మేము ముఖ్య ఉద్దేశం ఉంటే ప్రతి ఒక్క కమతాన్ని మనం టచ్ చేయాలి. అక్కడ ఉండే కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి అని ఈ ప్రోగ్రామ్ అనేది చేయమని చెప్పారు. ప్రతి ఒక్కరిని కూడా ప్రతిరోజు మాకు మా ఏపీఎంస్లోనే మానిటర్ చేస్తారు, ఎవరెవరు ఎన్ని చేసామని కూడా చేసుకోవడం జరుగుతుంది. మేమైతే రైతులుగా ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఆల్రెడీ రైతులు అనేవాళ్ళు ఈసారి లాస్ట్ టైం నుంచి అందరూ మనకి నార్మల్ ఇప్పుడు తోటపల్లి కెనాల్ ఉంది, మడ్డువలస కెనాల్ కొన్ని దగ్గరలో మాకు వాటర్ వస్తాయి. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఈ 1 week వరకు వెయిట్ చేసి ఏమైనా లేకపోతే ఫర్దర్ క్రాప్ పల్సెస్కి కానీ అలాగే రిమైనింగ్ క్రాప్స్ ఏమైనా తక్కువ ఆరుతడి ఉండే పంటలు రాగి కానీ ఇలాంటి పంటలు వేసుకోమని రైతులకు మేము సలహా ఇస్తున్నాం. అంటే ఎప్పటి వరకు అయితే వరకు గతంలో కంట ప్రతిసారి కూడాను వరి ఆధారపైన ఎక్కువ రైతులు అయితే మాత్రం నాట్లు వేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు ప్రభావం అనేది ఋతుపవనాలు మారుతూ ఉన్నాయని ఇప్పుడు మీరు చెప్పడం జరుగుతుంది. కానీ చాలామంది రైతులు అయితే మాత్రం ఇప్పటికే నాట్లు వేయడం కూడా చాలా వరకు అయితే కంప్లీట్ చేశారు వాళ్ళ యొక్క బోరు బావులతోని. కానీ ఇంకా ఒక 10 రోజుల వరకు మార్పు చెందే అవకాశం ఉందని మీరు చెప్తూ ఉన్నారు. తర్వాత ఈ నష్టపోతే మాత్రం దీనికి ఏ విధంగా రైతులకైతే మరో ప్రభుత్వ తరపు నుంచి కానీ మీరు ఏమైనా సలహా? ఓకే, మేము ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఎక్కువగా మనకు అలవాటు ఏంటంటే ఇక నారుమడి 1 ఎకరాకి ఒక 5 సెంట్లో నర్సరీ సాగు చేసుకునే అలవాటు ఉంది. అలాగే కొంతమంది ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా డైరెక్ట్ మన ఎదలా జల్లుకున్న దాన్ని మనం ఎద జల్లుతామంటాం. అవైతే కొన్ని దగ్గరలో వేసుకుంటున్నారు. మీరు అన్నట్టు బోరువాయువులు ఎష్యూరెన్స్ ఎక్కడైతే ఇవ్వగలమో అలాంటి దగ్గర కూడా ఉంది. అలాగే దానికి ఏంటంటే మనం ఇప్పుడు ఎక్కడైతే అయిందో 1 month వరకు మేము క్రాప్ బుక్ చేయడం జరుగుతుంది. 1 month దాటిన తర్వాత క్రాప్ పడుతుంది, ఆ క్రాప్ బుకింగ్ మేము చేయడం జరుగుతుంది. దానికోసం ఇప్పుడు ఏంటంటే మేము కూడా చెప్పేది ఏంటంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది. August 15th వరకు దానికి టైం ఉంది. అయితే మొక్కజొన్న అయితే ఎకరానికి 165 rupees కట్టాలి. అలాగే ప్యాడీకి అయితే 200 రూపాయలు ఎకరానికి కట్టాలి. ఈ August 15th వరకు టైం ఉంది. వీరు ఎవరు ఎలిజిబిలిటీ అంటే క్రాప్ వాళ్ళు ఇప్పుడు వేయకపోయినా వాళ్ళు క్రాప్ ఇన్సూరెన్స్ చేయొచ్చు. 1 month లోగా మళ్ళీ వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్ నుంచి 1 month లోగా క్రాప్ బుకింగ్ క్రాప్ వేసుకున్నట్లయితే వాళ్ళు కూడా దీన్ని ఎలిజిబుల్ వస్తారు. ఇందులో ఏంటంటే వాతావరణం ఈల్డ్ బేస్డ్ తీసుకుంటారు ఇవి. ఇందులో మనకైతే మన జిల్లాలో ముఖ్యంగా తీసుకునేది మొక్కజొన్న, వరి, శశామం తీసుకుని శశామం క్రాప్ వెళ్ళేది. కాబట్టి వీటిని మొక్కజొన్న అనేది ఓల్డ్ మండలాన్ని యాజ్ ఎ యూనిట్గా తీసుకుంటారు. ఈ మండలంలో ఉండే క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ బేస్ చేసుకుని అలాగే యావరేజ్ రెయిన్ఫాల్ లాస్ట్ 4-5 years వాళ్ళకి ఈల్డ్ డేటాను తీసుకుని వాళ్ళకి ప్రీమియం వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రీమియం ఒక క్రాప్ ఫెయిల్ అయినా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్యాడీకి వచ్చేసరికి విలేజ్ని యాజ్ ఎ యూనిట్గా తీసుకుంటారు. విలేజ్లో మనం 2 కానీ 4 కానీ యాజ్ పర్ మనకి ర్యాండమ్గా సెలెక్ట్ అవుతాయి. వాటిని బేస్ చేసుకుని ఉంటుంది. అందుకని మేము చెప్పినది ఏంటంటే బ్యాంకుల్లో ఉండేవాళ్ళు బ్యాంకులో ప్రీమియం కడితే ఓకే. నాన్ లోనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేకపోతే సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్ దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు క్రాప్ బుకింగ్ చేసుకుంటే గవర్నమెంట్ నుంచి మనకి ఎంతో కొంత వాళ్ళకి దానికి వాళ్ళకి ఏమంటారు వాళ్ళకి
మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతామని నేను కోరుకుంటున్నాను. లబ్ధి పొందే అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే మన ఏడీ గారు చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు. అండ్ ఋతుపవనాలు అయితే మాత్రము ఎలనిన ప్రభావంగా వర్షపాతం అయితే తక్కువగా ఉండి కాబట్టి ఇప్పుడు నుండే ప్రభుత్వం అయితే అప్రమత్తం చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రత్యామ్నాయ పంటనైతే మాత్రం ఏర్పాటు చేసుకోవాలి. అలాగే దిశ నిర్దేశం కూడా ఇక్కడ చేస్తూ ఉన్నాం. ముమ్మరంగా ప్రజలకి అలాగే రైతులకి ప్రతి ఒక్కరు కూడాను ప్రత్యేకంగా అయితే మాత్రము గ్రామ సచివాలయాలు అవ్వచ్చు అలాగే మమేకం అవుతూ ఇప్పుడైతే ప్రోగ్రాము అనేది ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉన్నట్టుగా ఇక్కడ ఏడీ గారు చెప్తూ ఉన్నారు. అయితే ప్రత్యామ్నాయ పంటలు అయితే మాత్రము వేసుకోవాల్సిందనగాను ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తున్నాం. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.